అందరికీ నమస్కారం. ప్రతిరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా మనం నిర్వహించుకుంటున్న సజ్జన సాంగత్య స్వాధ్యాయ శిబిరానికి స్వాగతం. ముఖ్యంగా యువత ఈ లాక్డౌన్ సందర్భంలో ఆధ్యాత్మికత, ధ్యానము, సరైన పుస్తక పఠనము, ఎంతోమంది మాస్టర్లతో సజ్జన సాంగత్యం పట్ల విశేషమైనటువంటి అవగాహన కల్పించుకున్నారు. వారి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు అని చెప్పడానికి ఇటీవల కాలంలో పిఎంసి కార్యక్రమాలు చూసి ఎంతోమంది మాస్టర్ల సజ్జన సాంగత్యం ద్వారా వారికి ఉదయించినటువంటి కొన్ని సందేహాలను, ప్రశ్నలను పంపిస్తున్నారు. అందుకే మనం ఫస్ట్ ప్రయారిటీ యూత్కే ఇస్తున్నాము. మరి యువత ఆధ్యాత్మికత వైపు రావడం ఎంతైనా హర్షణీయం, ఆనందదాయకం. ప్రతి ఒక్కరూ స్వామి వివేకానందాన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఒక ఆదిశంకరాచార్యుల వారిని స్ఫూర్తిగా తీసుకొని యువతంతా ఆధ్యాత్మికత వైపు ఖచ్చితంగా ప్రయాణం చేయాల్సినటువంటి, తగు సమయం వెచ్చించాల్సినటువంటి సమయం అన్ని రకాలుగా ఆసన్నమైందని చెప్పక తప్పదు. ఆరోగ్యపరంగా, అవగాహన పరంగా, సమాజపరంగా, వ్యక్తిత్వ వికాసపరంగా, ఆత్మ పురోగతి పరంగా, ఉన్నతమైన ఆనందమైన జీవిత శిఖరాలకు చేరుకోవడానికి, ఒక కొత్త జగత్తును సృష్టించడానికి మూలమైనటువంటి ఎనర్జీ, యంగ్ ఎనర్జీ ఈనాటి యువత అత్యంత అవసరం. ఒక యుద్ధంలో కాల్బలం ఎంత అత్యవసరమైనదో, ఎంత గొప్పదో, ఈనాడు ఒక నవ సమాజాన్ని నిర్మించడానికి యువశక్తి అంత అవసరం. వారు ఎంతో శక్తివంతంగా ఉండాలి, ఎంతో మేధో సంపన్నంగా ఉండాలి, ఎంతో అవగాహన పరంగా ఉండాలి. ఈనాడు యువత వారి భవితను వారు తీర్చిదిద్దుకునే స్వీయ ప్రణాళికలతో, స్వీయ అవగాహనతో ఎంతో ముందుకు వస్తున్నారు. వారికి కొంత ఆధ్యాత్మిక విజ్ఞానం అందితే వారికి వారి భవితకి ఇంకా తిరుగుండదు, వెనక్కి చూసుకునే పని లేదు. మానవ జీవిత అర్థాన్ని, పరమార్థాన్ని, గొప్ప సమాజ నిర్మాణానికి ఈ యువత ఎంతగానో సహకరిస్తుంది. తద్వారా రాబోతున్న తరాలకి ఒక చక్కటి భవిష్య దర్శనాన్ని అందిస్తుంది అని చెప్పడానికి చాలా ఆనందిస్తూ ఈరోజు కొన్ని ప్రశ్నలు యువత నుంచి అందించారు. ఏ ఊరు? కావలి నుంచి నరసింహమూర్తి. ఈయనేదో జాబ్ చేస్తున్నారు, ఉద్యోగం అని రాశారు కానీ ఏ ఉద్యోగం అని చెప్పలేదు, ఉద్యోగమే. స్వరయోగము, స్వరశాస్త్రము, ధ్యానయోగము, ధ్యాన శాస్త్రము ఒక్కటేనా? స్వరయోగము, స్వరశాస్త్రము, ధ్యానయోగము, ధ్యాన శాస్త్రము ఒక్కటేనా? మై డియర్ ఫ్రెండ్స్, చక్కటి ప్రశ్నలు అడుగుతున్నందుకు మొదటగా మీకు ధన్యవాదాలు నరసింహమూర్తి గారు. స్వరయోగము ఈ భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎన్నో గొప్ప శాస్త్రాలు, గొప్ప పరంపర కొనసాగింది. అందులో ఒకానొక శాస్త్రము స్వరయోగము, స్వరశాస్త్రము. సాధారణంగా స్వరయోగము, స్వరశాస్త్రము అనుకుంటే మనం రాగానికి సంబంధించింది అనుకుంటాం. ఇది స్వరాలకి, సుస్వరాలకు సంబంధించింది అనుకుంటారు ఎక్కువ మంది, దాని పేరు అలా ఉంది కాబట్టి. కానీ ఇది రాగానికి సంబంధించింది కాదు, ఒక రకంగా చెప్పాలంటే రోగ నివృత్తికి సంబంధించింది. శ్వాస అనుసంధానంతో
శ్వాసల్లో ఉండే అనేక ప్రక్రియలలో క్రియాయోగం అంటాం కదా, అలా అనేక క్రియాయోగాలు ఉన్నాయి, అనేక ప్రక్రియలు ఉన్నాయి. ఒక్కొక్క మహాత్ముడు, ఒక యోగీశ్వరుడు వీటిని తీసుకొచ్చారు. అలా స్వరయోగానికి గురు పరంపరలో అర్ధనారీశ్వరుణ్ణి మనం భావిస్తాం. ఇది హిమాలయాలలో అతి ప్రాచీన విద్యల్లో ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక విద్య. శ్వాసతో కూడి ఉన్న విద్య, స్వరంతో కాదు. ఇది రాగానికి కాదు కానీ రోగం కుదర్చడానికి ఉపయోగపడుతుంది అన్నది ఆ యొక్క విజ్ఞానవంతుల ప్రయత్నం. ఇప్పటికీ స్వరయోగులు, స్వరయోగము, స్వరశాస్త్రము ఎంతోమంది అభ్యసిస్తున్నారు. ఇది ఒక ప్రాచీనమైనది. ధ్యానయోగం, ధ్యానయోగం కూడా చాలా ప్రాచీనమైనది. రెండు ఒకటేనా అని మీరు అడిగారు. మీరు ఏ అవగాహనతో అడిగారో కానీ నా అవగాహనతో ఉన్న దాన్ని నేను మీకు ఈ సందర్భంగా పంచుకుంటున్నాను. స్వరయోగాన్ని కేవలం అనేక కారణాల వల్ల వారు ఆహార వ్యవహార నియమాల వరకే పెట్టుకుంటున్నారు. ధ్యానయోగం ఆత్మవిజ్ఞానం కోసం ఉపయోగించుకునే సాధనం. ఒకటేనా అంటే ఒకటే ఆధ్యాత్మికతే, కానీ విభాగాలు వేరు. అండ్ మోర్ అడ్వాన్స్డ్ విభాగము ధ్యానయోగం అని చెప్పక తప్పదు, ధ్యాన శాస్త్రం అని చెప్పక తప్పదు. కేవలం ఆరోగ్యం మీద, ఆహారం మీదనే దృష్టి పెడితే స్వరయోగం నుంచి ఎక్కువ లాభాలు పొందొచ్చు. ఆత్మవిజ్ఞానం మీద, పైలోకాల మీద, ఉన్నత లోకాల మీద, మరణాంతర జీవితాల మీద దృష్టి పెడితే మాత్రం ధ్యానయోగం తప్పనిసరి. స్వరయోగంలో అంత పట్టు దొరకదు అని చెప్పక తప్పదు నాకున్న అవగాహన ప్రకారం. అయితే మరి ఒక మనిషి ఆరోగ్యవంతుడుగా ఉంటే కదా సార్ ఆత్మవిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందంటే, నో డౌట్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. భారతదేశంలో ఇది ఒక గొప్ప వజ్రతుల్యమైనటువంటి విద్య. కాకపోతే దీని సాధనా నియమాలు, దీని నిష్టలు, దీని ప్రామాణికాలు, దీని ప్రమాణాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి కాబట్టి అందరికీ సాధ్యపడకపోవచ్చు. సో మనం ఒక మూమెంట్గా, ధ్యాన యోగంగా సాధారణమైనటువంటి ఒకానొక చదువు లేనివాడి నుంచి గొప్పగా చదువుకున్నవాడు వరకు ఏదైతే సాధ్యమవుతుందో ఆ యొక్క విద్యని సరళంగా అందించడం ధ్యానయోగంతో సాధ్యమవుతుంది. కాబట్టి ధ్యానయోగం అనేది చాలా ప్రాచుర్యం పొందింది. అయితే ఈ రెండిటికి మూలం ఒకటే, అందులో డౌట్ లేదు. ఒక మాటలో చెప్పాలంటే, గాలిలో పుట్టి, గాలిలో పెరిగి, గాలిలో మర్మము తెలియుడి. గాలిలో పుట్టి, గాలిలో పెరిగి, గాలిలో ఉన్న మర్మము తెలియుడి. ముక్కులోని గాలి ముక్తికి మలిదారి, విశ్వధాభిరామ వినురవేమ. ఈనాడు యావత్ జాతికి, మానవ జాతికి ఒక ఆధ్యాత్మిక విప్లవ మూర్తి, ఆధ్యాత్మిక సంఘ సమాజ సృష్టికర్త, గొప్ప సంఘ సేవకుడు అయినటువంటి ఆ యొక్క యోగి వేమన వారికి ప్రమాణాలు, హృదయపూర్వక ఆత్మపూర్వక ప్రమాణాలు. మా పిఎంసి తరపున, మన సజ్జన సాంగత్య స్వాధ్యాయ యోగం తరపున, యావత్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ తరపున, అలాగే ఈ యొక్క ఆత్మజ్ఞాన అభిలాషుల తరపున ఎప్పటికీ యోగిరాజే మన వేమనవారు. వారే చెప్పారు చాలా సూక్ష్మంగా, గాలిలో పుట్టి, గాలిలోనే పుట్టాం కదయ్యా, ఇంకా చెప్పాలంటే గాలితో పుట్టి, గాలిలో పెరిగి, గాలిలో ఉన్న మర్మము తెలియుడి, ముక్కులోని గాలి ముక్తికి మలిదారి. పుట్టిన తర్వాత మరణించేలోపు, పుట్టినప్పటి నుంచి గిట్టేలోపు శ్వాసతోనే ఉంటున్నావు, గాలిలోనే ఉంటున్నావు. కానీ ఆ గాలి యొక్క గొప్పతనాన్ని, యొక్క మర్మాన్ని తెలుసుకో, అప్పుడు నీ జన్మకు ఒక అర్థం వస్తుంది అని ఆయన ఎవరికీ చెప్పలేదు. విశ్వద అభిరామ వినురవేమ. తన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఇద్దరు ప్రామాణికాలను తీసుకున్నాడు ఆయన. విశ్వద అభిరాముడు, వారి ద్వారా ఆయనకి జ్ఞానోదయం అయింది కాబట్టి విశ్వద అభిరామ వినురవేమ, తనకు తాను చెప్పుకుంటున్నటువంటి గొప్ప సందేశం అది పట్టుకున్నాడు ఆయన. అందుకు ప్రపంచానికి చెప్పాడు.
ఈ గాలి ప్రవాహంలోని అనంతమైనటువంటి విజ్ఞానం ఉంది. ఆ గాలి మనలోకి మనం తీసుకున్న తర్వాత అది శరీరంలోని అవయవాల్లో ఎలా వెళ్తుంది, రక్త ప్రసరణలో ఎలా మారుతుంది, రక్త ప్రసరణ నుంచి ఏ కణాల వరకు వ్యాప్తిస్తుంది, తద్వారా మన శరీరంలో జరిగే క్రియలు ఏమిటి? ఎన్నో క్రియలు ఉన్నాయి. విసర్జన క్రియలు ఉన్నాయి, జీర్ణక్రియ ఉంది, అనేక రకాల క్రియలు ఉన్నాయి, అంతర్క్రియలు ఉన్నాయి. గుండె కొట్టుకుంటుంది, అది నీకు సంబంధం లేదు. స్వేదము వస్తుంది. ఇట్లా అనేక క్రియలు ఎట్లా జరుగుతాయి ఏమిటి అన్న దాని మీద అనేక శాస్త్రవేత్తలు అవగాహనతో వారు చెప్పారు. అందులో ఒక అతి ముఖ్యమైనటువంటి ఈ యొక్క స్వర శాస్త్రం ముఖ్యంగా మూడిట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇది పింగళ, కుడివైపుని పింగళ, ఇది ఎడ, పింగళ ఎడ, లేదు ఎడ పింగళ సుషుమ్న. ఈ మూడిటితో ఆధారమై అనుసంధానమై ఉన్నటువంటి ఒకానొక విజ్ఞానం ఇది. ఎస్, మనం తీసుకుంటున్నటువంటి గాలి మనకు తెలియకుండానే ఒక 30 నిమిషాల పాటు ఈ రంధ్రం నుంచి, ఒక 30 నిమిషాలు ఈ రంధ్రం నుంచి తన ప్రవాహం జరుగుతుంది. నిమిషానికి 15 సార్లుగా, నిమిషానికి 15 సార్లు మినిమం ఈ ఉశ్వాస నిశ్వాసాలు జరుగుతుంటాయి. ఈ ఉశ్వాస నిశ్వాస క్రియలు జరుగుతున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక అర్ధ గంటకి ఈ నాడిలో, ఒక అర్ధ గంటకి ఈ రంధ్రం ద్వారా తీసుకుంటుంది. ఈ రంధ్రం ద్వారా తీసుకున్నప్పుడు దీన్ని సూర్యనాడి అంటారు. ఈ రంధ్రం ద్వారా తీసుకుంటే దీన్ని చంద్రనాడి అంటారు. ఈ రంధ్రం ద్వారా ఉశ్వాస నిశ్వాసాలు జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రయత్నంతో కాదు, కొంత సాధన చేస్తే ప్రయత్నంగా తీసుకుంటారు. దానికి కొన్ని ఇలా తీసుకున్నప్పుడు ఏమి తినాలి, ఏమి తినరాదు, ఏమి తాగాలి, ఏమి తాగరాదు, ఇలా ఉంటున్నప్పుడు ఏం చేయాలి, పడుకోవాలా, నిల్చోవాలా, ఆలోచించాలా అన్నది చాలా ప్రమాణం. ఇది పెద్ద శాస్త్రం. ఆ శాస్త్రంలోకి వెళ్ళి ఆయా సమయాల్లో ఆ యొక్క ఆహార వ్యవహార జీర్ణ ప్రక్రియలన్నీ తదకు అనుగుణంగా చేసుకుంటారు. నిద్రపోవడం కూడా వాళ్ళు చేసుకుంటారు. ఎలాగైతే కొంతమంది జాతక శాస్త్రం ప్రకారము గడియ విఘడియ, ముహూర్తము దుర్ముహూర్తము చూసి మరి ఆ పండితులు వారు చెప్పిన దాని ప్రకారమే వాళ్ళు పనులు చేస్తారో, ఈ యొక్క స్వరయోగంలో ఉన్నవారు కూడా ఈ యొక్క ప్రక్రియ అనుసంధానమే వారి ఆహార వ్యవహారాలు, నిద్రపోవడాలు, మాట్లాడాలు, ఏది మాట్లాడాలో అన్నీ దానికి అనుసంధానమై ఉంటాయి. ఇంకా చెప్పాలంటే దీని పేరు యమున అని, దీని పేరు గంగా అని కూడా అంటారు. స్వరయోగంలో కనీస అవగాహన కోసం ఇది చెప్తున్నాను నేను. ఇది యమున, ఇది గంగా. ఏంట్రా బాగా జలుబు చేస్తే ఏంటి గంగా ప్రవాహంలో నీ ముక్కు నుంచి కారిపోతుంది అంటారు. కానీ అది ఈ ముక్కు నుంచి గారితే గంగా, ఈ ముక్కు నుంచి గారితే యమున. దానికి తగ్గ రోగ నివారణ చర్యలు వారి దగ్గర చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక 2 నిమిషాలు వారు చెప్పిన క్రియ చేస్తే ఆ రోగం మటుమాయమైపోయే అంశాలు కూడా ఎన్నో ఉంటాయి. అనేక చిన్న చిన్న రోగాలు సాధనతోని అక్కడి నుంచి క్యాన్సర్ దాకా కూడా పోగొట్టుకోవచ్చు, అది వేరే కథ. ఇంకా చెప్పాలంటే ఇది శక్తికి పింగళ శివనాడిది, ఇది శక్తినాడి. ఇది శివనాడి, ఇది శక్తినాడి. మరొక్కసారి గుర్తుంచుకోండి, ఇది శివనాడి. ఇందులో నుంచి శ్వాస నిశ్వాసలు జరుగుతుంటే శివనాడి ధ్యానము అంటారు, శివనాడి యోగము అంటారు. ఇందులో నుంచి జరిగితే శక్తినాడి ధ్యానము లేదు శక్తినాడి యోగము అంటారు. స్వరశాస్త్రానికి సంబంధించి నేను చెప్తున్నటువంటి అంశాలు. ఇందులో జరుగుతుంటే సూర్యనాడి ధ్యానం అంటారు, ఇందులో జరుగుతుంటే చంద్రనాడి ధ్యానం అంటారు. ఇందులో జరుగుతున్నప్పుడు యమున ప్రవాహము అంటారు, ఇందులో జరుగుతున్నప్పుడు గంగా ప్రవాహము అంటారు, ఇందులో జరుగుతున్నప్పుడు పింగళ అంటారు, ఇందులో జరుగుతుంటే ఎడ అంటారు. ఇది కుడి, ఇది ఎడమ.
ఈ రివర్స్ వచ్చేటప్పటికి కెమెరా నుంచి చూసుకొని చెప్పేటప్పటికి నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇక్కడ కుడి ఎడమ అవుతుంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, కుడివైపు జరిగినవన్నీ సూర్య, ఎడమవైపు జరిగేవన్నీ చంద్ర. ఈ ప్రక్రియలు ఇలా జరుగుతున్నప్పుడు ఇది ప్రతి అర్ధగంటకి మారిపోతుంటుంది ఈ శ్వాస ప్రక్రియ. మై డియర్ ఫ్రెండ్స్, ఇవి కాకుండా సుషుమ్న నాడి ధ్యానం ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే దీని మీద ఆధిపత్యం సాధించిన వారు సమానంగా తీసుకుంటారు. ఇక్కడి నుంచి వాయువు, నాభి నుంచి సమానంగా వాయువుని తీసుకుంటారు. ఇలా తీసుకుంటే దీని పేరు అగ్ని నాడి. ఇక కుడి ఎడమ లేదు, ఇక్కడ అగ్ని. దీన్ని ఇదేమో పగలకి సంకేతం, ఇదేమో రాత్రికి సంకేతం. ఇది పగలు చేస్తారు వాళ్ళు, ఇదేమో రాత్రి చేస్తారు. ఇదేమో సంధ్యాకాలంలో చేసేది, ఇది సంధ్యాకాలం. ఇదేమో ఇందాక మనం యమున అనుకున్నాము, దీని పేరు గంగా అనుకున్నాం కదా. ఇదేమో సరస్వతి నది, త్రివేణి సంగమం ఇక్కడే ఉంది. యమున, గంగ, సరస్వతి. అలాగే అలాగే ఈ ఈ ఈ ఈ నాడులో చేసుకుంటున్నప్పుడు మనము దీన్ని పింగళ అనుకున్నాం కదా, ఇది ఇడ అనుకున్నాం కదా. ఇది సుషుమ్న నాడి. సుషుమ్న నాడి ధ్యానం అంటే కుడి ఎడమల వైపు కాకుండా, వాటి మీదే ఆధారపడిపోకుండా, సుషుమ్న అంటే నాభి నుంచి శ్వాసను తీసుకుంటూ, శ్వాసను నింపుకుంటూ, మళ్ళీ ఉశ్వాస నిశ్వాసలతో కలిసి చేసే ప్రయాణము సుషుమ్న నాడి అంటారు, అగ్ని ధ్యానము అంటారు. సుషుమ్న నాడి ధ్యానము నాకున్న అవగాహన ప్రకారం ఎవరు ఎప్పుడు ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ సూర్యనాడి, చంద్రనాడి ధ్యానము ఆయా కాలాలకు అనుగుణంగా మాత్రమే చేయాలి, ఆయా పరిస్థితుల్లో మాత్రమే చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే హిమాలయాలలో జరిగేది చంద్రనాడి ధ్యానం, ఆ ప్రాంతాలు దానికి అనుకూలిస్తాయి. ఈ మైదానాలలో జరిగేదాన్ని సూర్యనాడి ధ్యానం అంటారు, ఈ ప్రాంతాలు ఇందుకు అనుకూలిస్తాయి. మనం రివర్స్ చేసామనుకోండి చాలా కష్టంగా ఎదుర్కోవాల్సి. దాన్ని నివృత్తి చేసుకోవడానికి, బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇగో ఈ యమ నియమాలు, ఎన్నో అనుష్ఠాలు, ఎన్నో ఆహార వ్యవహార నియమాలు, అవన్నీ చాలా జాగ్రత్తగా పాటించాలి, లేకపోతే అవి రివర్స్ అవుతాయి. సుషుమ్న నాడి ధ్యానమే ఒక రకంగా చెప్పాలంటే ధ్యానయోగం, అనాపానసతి ధ్యానయోగం సమానంగా తీసుకునేది. అగ్ని సుషుమ్న నాడి ధ్యానం, సరస్వతి. అందుకే ధ్యానం చేసిన వాళ్ళందరినీ సరస్వతి పుత్రులు అంటారు. గంగా పుత్రులు, యముని పుత్రులు అనరు. ధ్యానం చేసిన వాళ్ళందరూ సరస్వతి పుత్రులే. పత్రిజీ పదే పదే చెప్పడానికి కారణం అది. ధ్యానం చేసిన ప్రతి ఒక్కరి దగ్గర సరస్వతీదేవి విరాజిల్లుతుంది. స్వరశాస్త్రంలోనే సుషుమ్న నాడి ధ్యానం ఒకటి ఉంది. ఆ సుషుమ్న నాడి ధ్యానాన్ని మనం విస్తారంగా వ్యాప్తి చేస్తే దాని పేరు ధ్యానయోగం అవుతుంది. ఇక్కడ ఆహార వ్యవహారాలు, ఏ సమయంలో ఆహారం ఏం తినాలి, వేడిదా చల్లనదా, ఇలా ఏమీ లేదు. సహజమైన ఆహారం, సరళమైన ఆహారం, స్వాదిష్టాహారం, మితాహారం, ఇవన్నీ చక్కగా తీసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక గొప్ప విశేషం గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంగా చక్కటి ప్రశ్న వేశారు. ముఖ్యంగా మన మైదానాలలో ఉన్నవారు ఇక్కడ ధ్యానము, ఆత్మజ్ఞానము, ఎందుకంటే మానవ ప్రగతికి, ఇది గుర్తుంచుకోవాలి, మానవ ప్రగతికి. అంతేగాని మన ప్రగతిని ఆపుకొని, మన ఆలోచనలని, మన వికాసాన్ని మనం ఆపుకొని కుచించుకొని కూర్చోవడానికి కాదు. ధ్యానం అంటే మరింత పరిపక్వతతో, మరింత పట్టుదలతో, మరింత ఎదుగుదలకు మన శక్తియుక్తులు ఉపయోగపడే ఒక గొప్ప సాధనం ధ్యానం. సరైన అవగాహన లేక ఇక్కడే మరి ముఖ్యంగా యువతని, పెద్దవాళ్ళందరూ ఎందుకు ధ్యానం వైపు, ఆధ్యాత్మిక వైపు రానివ్వరంటే వీళ్ళ ఎదుగుదల ఏమాగిపోతుందో అన్న భయంతో. మై డియర్ ఫ్రెండ్స్, అందరూ గుర్తుంచుకోవాలి, ఇవాళ ధ్యానయోగము అంటే వారిలో ఉన్నటువంటి శక్తియుక్తులను బయటకు తీసి వాళ్ళని గొప్ప అద్భుత ప్రయోజకులుగా తీర్చిదిద్దుకునే ఒక అవకాశం అని అందరూ గుర్తించాలి. అంతేగాని ఆధ్యాత్మికత పేరుతో ఉన్నది వదిలేసి మరి వైరాగిగా, బైరాగిగా, సన్యాసిగా వెళ్ళిపోవడం కాదు. మనం అనుకుంటున్న సన్యాసిగా వెళ్ళిపోవడం కాదు. సమాజ ప్రగతికి వారి తాలూకా తెలివితేటలు, వారి బుద్ధి, వారి సిద్ధి, వారి జ్ఞానము,
వారి ఎదుగుదలకు, సమాజ ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా ఆ వ్యక్తులను ధీరులుగా తయారు చేయడము ధ్యానయోగం తాలూకు ఉద్దేశం. ఈ చిన్న అవగాహన లేకపోవడం వల్ల పిల్లలకి ఆధ్యాత్మికత అంటే ఏదోలే, గుడికి వెళ్తున్నారు కదా, ఏదో రోజు స్నానం చేస్తున్నారు కదా, కాసేపు నమస్కారం పెడుతున్నారు కదా, అంతవరకు చాలులేండి అని ఆపేస్తున్నారు. ఈ చిన్న అవగాహన లేకపోవడం వల్లే. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ యువత అంతా ఆధ్యాత్మికత వైపు రావాలి. ఆధ్యాత్మికత వైపు రావడం అంటే సూర్యనాడి ధ్యానంలో ఇక్కడ ధ్యానం చేస్తే చక్కటి ఆలోచనలు వస్తాయి, వికాసవంతమైన ఆలోచనలు వస్తాయి, విజ్ఞానవంతమైన ఆలోచనలు వస్తాయి, హృదయాన్ని వికసించుకునే ఆలోచనలు వస్తాయి. వారి పనులు అలాగే ఉంటాయి, వారి మాటలు అలాగే ఉంటాయి. మనం గొప్ప అద్భుతమైన మైత్రి భావంతో, కరుణాభావంతో ఉండే మానవ సమాజాన్ని మనం చూస్తాం. ఈవేళ ఎంతో చదివి కూడా అతి అనాగరికతంగా వ్యవహరిస్తున్న తీరును మనం చూస్తున్నాం. కర్కశకంగా వ్యవహరిస్తున్న తీరును చూస్తున్నాం. ఎంత పెద్ద అధికారులు అయితే అంత పెద్ద దోపిడీలతో, అక్రమాలతో, అవినీతితో ఉన్నారు. బికాస్ ఆఫ్ వారికి కేవలం ధ్యాన యోగము వారిలో లేకపోవడమే దానికి కారణం. అదే కనుక వారి దగ్గర ధ్యాన యోగం ఉంటే వారు ఎంత పెద్ద అధికారి అయితే అంత గొప్ప సేవలు అందించగలుగుతారు, అంత బాధ్యతగా వారు వ్యవహరిస్తారు, అంత అవినీతి తగ్గుతుంది. నేను యాంటీ కరప్షన్ బ్యూరో, అవినీతి నిరోధక శాఖకు కొన్ని సమావేశాలలో నా సందేశాన్ని, నా రిపోర్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి, నీతి ఆయోగ్ వారికి, సెంట్రల్ విజిలెన్స్ వారికి, మా సంస్థ తరపున అవినీతి నిరోధానికి ఏమిటి మార్గము అని మా సంస్థ తరపున మేము నివేదికలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి నివేదించినప్పుడు ఆత్మజ్ఞాన లోపమే అవినీతి ప్రబలానికి కారణమైంది, ఆత్మజ్ఞాన లోపమే అవినీతికి కారణమైంది. ఆత్మజ్ఞానము మనం ఇవ్వగలిగితే వారి విద్యలతో పాటు ఒక ఐఏఎస్, ఒక ఐఆర్ఎస్, ఒక ఐపీఎస్ ఎవరో తెలియని వాళ్ళు కాదు. ఈరోజు మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వారికి అంత చదువు చదివి ఆ అవినీతి వైపు, అశాంతి వైపు, దుర్మార్గం వైపు, రక్షించిన వారే భక్షించే వైపు, శిక్షణ ఇవ్వాల్సిన వారే శిక్షల వైపు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వారిలో లోపించింది చదువు కాదు, ఆత్మ జ్ఞానం. జ్ఞానం చదువుల్లో దిట్ట, జ్ఞానంలో అంత పరిపక్వత లేకపోవడం. అందుకే పిఎస్ఎం తరపున సకల ఆధ్యాత్మిక సంస్థలు ఈ యొక్క మానవీయ మౌలికమైనటువంటి విశేషాలను, ఎథిక్స్ను బోధించే విధంగా విద్యను ఆధునీకరించండి. భగవద్గీతను కానీ, భజగోవిందం కానీ, బ్రహ్మజ్ఞానాన్ని కానీ, ఆత్మజ్ఞానాన్ని కానీ బోధించే పాఠ్యాంశాలు ముఖ్యంగా చిన్నప్పటి నుంచే విద్యా వ్యవస్థల్లో మెర్జ్ చేయండి. తద్వారా ఆ యువకుడు గొప్పవాడవుతాడు అని ఎన్నోసార్లు మనం విన్నవించుకుంటున్నాం. భగవద్గీతని పాఠ్యాంశంగా చేయమంటే హిందూ మతాన్ని లేదు ఏదో మతాన్ని ఎక్కువ చేయడానికో తక్కువ చేయడానికో కాదు. భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానము వారి చదువుతో పాటు ఈ ఆత్మజ్ఞానం వారికి అర్థమైతే వారి పాలన అద్భుతంగా ఉంటుంది, సమాజానికి వారి సేవలు అద్భుతంగా సద్వినియోగం అవుతాయి అన్నటువంటిది ఏకైక ఆకాంక్ష. ఏదేమైనా ఈరోజు ఆనంద వేదిక కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి విద్యా వ్యవస్థని తీసుకొచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి హృదయపూర్వక వందనాలు. పత్రిజీ 30 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఒక కృషి, ఒక ప్రయత్నం, ఒక విత్తనం మహావృక్షమైందని చెప్పక తప్పదు, సాఫల్యం పొందిందని తప్పదు. సరే, ఎలా జరుగుతుంది అన్నది పక్కన పెడితే ముందు ప్రభుత్వ ఆధీనంలో ఒక పాఠ్యాంశంగా అది ముందుకు వచ్చింది. ఈ విషయంలో పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ వ్యవస్థాపకులు శ్రీ శివరామప్ప గారు, గౌరవనీయులు మిత్రులు శివరామప్ప గారు ఎంత కృషి చేశారో
ఆధ్యాత్మికతని ముఖ్యంగా ధ్యానాన్ని ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు ఇంజనీరింగ్ వరకు అకాడమిక్ చేస్తూ సిలబస్లు చేస్తూ ఎన్నో విద్యా సంస్థల్లో దాన్ని ప్రవేశపెడుతూ వారికి ఉన్న అన్ని శక్తిని యుక్తిని ధనాన్ని సమయాన్ని సంపదని పూర్తిగా దానికే చేస్తూ ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధ్యానాభివందనలు. ఉట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టడం అంటే ఇదేనేమో, ఇంతకంటే ఇంకొకటి లేదు. వారికి ఇతోధికంగా సహకరిస్తున్నటువంటి మన రాయ్పూర్ మాస్టర్ శైలేంద్ర జైన్ గారికి, యావత్ పిఎస్ పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ బృందానికి వేల వేల ప్రమాణాలు. ఐ రిక్వెస్ట్ ఈ మాటని, ఈ సందేశాన్ని ప్రతిరోజు ఎంతో ఇష్టంగా వింటున్నటువంటి తల్లిదండ్రులకి నా ముఖ్య విజ్ఞప్తి ఇందు పూర్వకంగా, ఇందు మూలకంగా శ్రీ శివరామప్ప గారిని స్పిరిచువల్ సైన్స్ అకాడమీ కోసం మాట్లాడి ఆ పుస్తకాలన్నీ అందరికీ తెప్పించుకొని ప్రతి ఇంట్లోనే ఉండాలి. ఎథిక్స్కి గైడ్లైన్స్, ఎథిక్స్ భగవద్గీతలవి ప్రతి పిల్లలకు వాటిని మనం పాఠ్యాంశాల్లో ప్రభుత్వంతో పాటు మన ప్రయత్నం కూడా జరగాలి. మనమే కదా ప్రభుత్వం. విశాఖపట్నంలో ఈ ఆనంద వేదిక వచ్చినప్పటి నుంచి మన పిరమిడ్ మాస్టర్స్ అనేక ధ్యాన కేంద్రాల పరిధిలో ఉండేటువంటి స్కూల్స్కి స్వచ్ఛందంగా వెళ్ళి వారికి ఆ పిల్లలకి ధ్యానాన్ని బోధిస్తూ వస్తున్నారు. అట్లా గంట్యాడ, గాజువాక గంట్యాడకు చెందినటువంటి శివగణేష్ మాస్టర్ అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి సుమారు ఒక సంవత్సరం పాటు ఒక 20 మంది మాస్టర్ల గ్రూప్తో అనేక స్కూల్స్లో ఈ యొక్క ధ్యానాన్ని, ఆధ్యాత్మికతని ఆ పిల్లలకి నేర్పించారు. తద్వారా వాళ్ళకి స్కూల్ యాజమాన్యం, ప్రభుత్వము ప్రశంసా పత్రాలు కూడా ఇచ్చింది. ప్రతి స్కూల్లోనూ, ప్రతి విద్యాలయము ధ్యానాలయం కావాలి అన్నది పత్రిజీ నినాదం. అయ్యా నరసింహమూర్తి గారు, మీరిచ్చిన ఒక ప్రశ్న ఇంత ఎక్స్పాన్షన్కి కారణమవుతుంది. ఇది ఈ యొక్క పరిప్రశ్న అంటే, 10 మందికి ఉపయోగపడే ప్రశ్న అంటే, స్వరయోగంలో ఎడా పింగళ నాడీలు దాటుకుంటూ సుషుమ్న నాడీలో కూర్చున్నాము. సుషుమ్న నాడి ధ్యానం మనలోని ఆధ్యాత్మికతను, విజ్ఞానాన్ని, జిజ్ఞాసను, ఏకాగ్రతను, నైపుణ్యతను, అధికోత్పత్తిని పెంచుతుంది. ప్రతి ఒక్కరిని గొప్పగా తీర్చిదిద్దుతుంది. ఇది సూర్యనాడి ధ్యానం. ఇక్కడ ధ్యానం చేయడం వల్ల. అదే మనం హిమాలయాలలోకి వెళ్ళి ధ్యానం చేశామనుకోండి, సూర్యనాడి ధ్యానం పనికిరాదు. అక్కడ చంద్రనాడి ధ్యానం. చంద్రనాడి ధ్యానంలో ఆహారము సహించదు, ఆలోచన వికసించదు. ఆలోచనలు లేని స్థితికి మనసు అంటే మైండ్ అంటే బ్రెయిన్, మనందరికీ తెలుసు ఒక కొబ్బరి చిప్పలో నీరు ఉన్నట్టు ఉంటుంది కదా. ఆ నీరు ఏమవుతుందంటే గడ్డగట్టేస్తుంది. -డిగ్రీలకు వెళ్ళేటప్పుడు గడ్డగట్టేస్తుంది. తద్వారా ఆహారం సహించదు, ఆహారం తీసుకోరు. అలా ఉండడానికి వాళ్ళు ఇంకొన్ని యోగ క్రియలు నేర్చుకుంటారు. ప్రాణాయామ ప్రత్యాహార క్రియల్లో, హఠయోగ క్రియల్లో ఈ శరీరం అంతా వ్యాప్తించి ఉన్న ఈ ప్రాణాన్ని ఒక బిందువు దగ్గరికి తెచ్చుకుంటారు. ఇక్కడికి ఎక్కడికో తెచ్చుకుంటారు. ఇంకెక్కడ ప్రాణం ఉండదు. ఇదంతా ఒక రాయితో సమానం అయిపోతుంది. ఇక్కడ తెచ్చుకుంటారు ప్రాణాన్ని ఒక చిన్న బిందువులోకి. ప్రాణశక్తి దానికి కావాలి కదా, కాబట్టి దానికి సంబంధించిన ప్రాణశక్తి మాత్రం అందిస్తారు. అంటే ఇంత ఏదైనా తీసుకుంటే చాలు దానికి. మన ప్రాణం ఇంత విస్తరించి ఉంది కాబట్టి ఆకలి ఒళ్ళంతా ఉంటుంది. ఆవురం అంటుంటాం. అందుకే ఇంత తింటాం మనం. ఎంత తిన్నా మళ్ళీ మధ్యాహ్నానికి మళ్ళీ కావాలి, సాయంత్రానికి మళ్ళీ కావాలి. ఎందుకు? ఇక్కడ ప్రాణం అంతా విస్తరించి ఉంది మనకి, శరీరం అంతా. కాబట్టి మనకి ఎంత ఎక్కువ కావాలి. ఆధ్యాత్మిక సూత్రాల్లో ఈ సందర్భంగా కూడా తెలుసుకోవాలి. ఎన్నిసార్లు ఎక్కువ సార్లు తింటే వాడు అంత వేగం చచ్చిపోతాడు, ఈ శరీరాన్ని వదిలేస్తాడు. దీనికి ఎవ్వరికీ మినహాయింపు లేదు.
శాదస్తము లేదు, శాస్త్రము కాదు. ఎవరైతే ఆహారాన్ని రోజు రోజుకి తగ్గించుకుంటారో, ఆహారాన్ని తగ్గించుకోవాలంటే దానికి మొదట్లో చెప్పుకున్నాం మనం, నిమిషానికి 16 సార్లు ఉశ్వాస నిశ్వాసాలు తీసుకున్నాయి. ఈ నిమిషానికి 16 సార్లు, నిమిషానికి ఒకసారి లేదు 2 సార్లు స్థాయికి వస్తేనే దాన్ని చంద్రనాడి ధ్యానం అంటారు. అక్కడ ఆలోచనలు ఉండవు. వారి ప్రగతి ఎలా ఉంటుందంటే, వాళ్ళు మొత్తం విశ్వం తాలూకా శాంతిని, విశ్వం తాలూకా పురోగతిని, విశ్వం తాలూకా స్థితిగతిని స్టడీ చేయడం, ట్రేస్ చేయడం, టెస్టింగ్ చేయడం, ట్రీట్మెంట్ చేయడం, అటువంటి ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళనే ఈశ్వరులు అంటాం, మహేశ్వరులు అంటాం. వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఈ మైదానాలలో జరుగుతున్నటువంటి ఈ అల్లకల్లోలతో పని లేదు. వాళ్ళకి యావత్ సృష్టి ఒక భాగం అవుతుంది. సృష్టిలో జరుగుతున్నటువంటి అసమానతలను, ఈ కరోనాని వాళ్ళు ఎప్పుడూ గుర్తించారు, కాకపోతే చెప్పరు. ఇందులో ఎవరు ఏమి నేర్చుకున్నారో కూడా వాళ్ళకి తెలుసు, ఏం నేర్పించబడుతుందో కూడా వాళ్ళకి తెలుసు. ఇలాంటి సృష్టిని ఎలా నడిపించాలో, ప్రకృతి సమతుల్యం ఏంటో వీళ్ళకి గురువు ఒక రకంగా చెప్పాలంటే మేఘనాథుడు. నిత్యము 16 సంవత్సరాల యవ్వనంలో ఉంటారు. వారు వస్తుంటారు అక్కడికి మేఘాల రూపంలో, వారిని చూస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఇలాంటి మహాత్ములు హిమాలయాల్లో ఉంటారు. వాళ్ళు చంద్రనాడి ధ్యానం, ఈ ఈ ఆలోచనలు, ప్రగతి, సమాజం, వ్యాపారాలు, అభివృద్ధి కాదు వాళ్ళ తాలూకు ఉద్దేశం. చంద్రనాడి ధ్యానంలో యావత్తు సృష్టి సంకల్పం అంతా చేస్తుంటారు. వాళ్ళకి ఆలోచనలు రావు, ఆహారం రాదు, వేల సంవత్సరాలు ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఈ కళ్ళు రెండు మూసుకొని ఆ గుహలలో కూర్చుని ఉంటే, నేపాల్ అన్నపూర్ణ కేవ్స్లోకి వెళ్తే చీకటి గుహలలో ఒక్కొక్క గుహ దవ్వుకొని ఆ గుహలో వారు కూర్చొని ఉంటారు. ఒక పెద్ద సొరంగం ఉంటుంది, సొరంగాలు ఉప సొరంగాలు ఉంటాయి. అందులో చిన్న చిన్న ఈ యొక్క దాంట్లో కూర్చొని వాళ్ళు కళ్ళు రెండు మూసుకొని కూర్చుంటే, అలా మనం వెళ్తుంటే చీకట్లో పిల్లి కళ్ళు మెరుస్తున్నట్టు మెరుస్తుంటాయి మనకి, కళ్ళు మూసి ఉంటే. అంటే వాళ్ళ శక్తి అంత అతీతమై ఉంటుంది. వారి దగ్గరికి వెళ్ళి మనం ఏం మాట్లాడతాము, ఏం అర్థమవుతుంది, ఏమి సంపాదన, ఆ ప్రామాణికాలు వేరు, మనం చూస్తున్న ప్రమాణాలు వేరు. హిమాలయాలు మొత్తం ప్రామాణికాలలో ప్రమాణాలు ఉంటాయి. ప్రామాణికం అన్నది కనిపిస్తుంది, ప్రమాణం అన్నది కనిపించదు. అటువంటి గొప్ప వ్యవస్థ ఈ పిరమిడ్ సొసైటీ. పిరమిడ్ అంత కనిపిస్తుంది, పిరమిడ్లో ఉండే ఊర్జా శక్తి కనిపించదు ఎవరికి. హిమాలయ గుహలలో ఎంత శక్తి ఉంటుందో ఒక్కొక్క పిరమిడ్లో అంత శక్తి ఉంటుంది. హిమాలయ గుహల్లో కూర్చొని ఆ సుషుమ్న ధ్యాన సాధన చేస్తే ఏమి ఫలితం ఉంటుందో పిరమిడ్లో చేస్తే అంతే ఫలితం ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది చూసారా, ఈ రెండు సమం అయిపోతాయి. అటు సూర్యనాడి ధ్యానం కాదు, ఇది చంద్రనాడి ధ్యానం కాదు, ఇది సుషుమ్న నాడి ధ్యానం. చాలా చక్కటి ప్రశ్న వేశారు నరసింహమూర్తి గారు. అబ్బో, మీ పేరులో కూడా రెండు ఉన్నాయి, నరుడు సింహం మూర్తి. నరసింహమూర్తి అయిన వారందరూ నరుడు మూర్తి నుంచి సింహంలా రాజులా ఎదిగితే నరసింహమూర్తి అయితే దాని పేరు సుషుమ్న నాడి ధ్యానం, అనాపానసతి ధ్యానం. అక్కడ అర్థమవుతుంది మనకి ఈ యొక్క స్వరశాస్త్రానికి ఆది మూలమైనటువంటి ఈ తాలూకా అర్ధ నారీశ్వరుడు, అర్ధ నారీశ్వర తత్వం. చూసారా, ఒకటి చైతన్యము, ఇంకొకటి శక్తి. అర్ధము చైతన్యము, అర్ధము శక్తి. కేవలం ఈ మాంసపిండంలా ఉండిపోతే ఏ ప్రయోజనం లేదు. ఈ చైతన్యంతో, ఈ కంటికి కనిపిస్తున్న ఈ చైతన్యంలో అపారమైన ధ్యానం ద్వారా అర్ధ భాగం శక్తితో సమానం చేసుకుంటే ఆ రోజు నీకు జ్ఞానం వికసిస్తుంది. ఆకాశగంగ. అప్పుడు ఈశ్వరుడు, గౌరి గంగ, అర్ధనారీశ్వర తత్వం. ఇక్కడ చంద్రుడు దేనికి ఉన్నాడు, చంద్రనాడి ధ్యానానికి ప్రతీక, ప్రగతికి ప్రతీక. సకలము సమన్వయం చేసుకుంటూ
ఆధ్యాత్మికత, ప్రగతి, ఉన్నతి, ఇహ పర త్రిలోక సంచారంతో ఉండడమే ఈ యొక్క స్వరశాస్త్రము లేదు యోగము, స్వరయోగ తాలూకా ప్రత్యేకత. అందుకు చంద్రనాడి ధ్యానం చేసిన వాళ్ళు ఏ టైంలో చేయాలి, సూర్యనాడి ధ్యానం చేసిన వాళ్ళు ఏ టైంలో చేయాలి, అది చేస్తున్నప్పుడు ఏమి ఆహారాలు విహారాల్లో ఉండాలి అన్నదంతా ఆ శాస్త్రంలో వారు విశేషంగా బోధిస్తారు. దేనికి పోటీ లేదు మిత్రులారా. ప్రతి శాస్త్రము ఇంకొక శాస్త్రంతో అనుసంధానమై ఉంటుంది. ఈ భూలోకం భువర్లోకంతో అనుసంధానమై ఉంటుంది. ఈ భూలోకము నక్షత్రలోకంతో అనుసంధానమై ఉంటుంది. ఆ నక్షత్రలోకం సౌరమండలంతో అనుసంధానమై ఉంటుంది. మళ్ళీ దేనికదే ఉంటుంది. దేని నియమాలు దానికి ఉంటాయి, దేని ప్రమాణాలు దానికి ఉంటాయి, దాని ప్రామాణికాలు దానికి ఉంటాయి. బట్ అన్నీ ఒకదానికొకటి అనుసంధానం ఉంటాయి. దేని పేరే కదా విశ్వం. మన ఉద్దేశం, మన ప్రయత్నం సర్వులకి, సకల జనులకి ఏదైతే యోగ్యమైనదో, ఏదైతే ఖర్చు లేకుండా, ఏదైతే అందుబాటులో ఉంటుందో అటువంటి దానిని అందరికీ అందించడం ద్వారా వారు తర్వాత వారు కావలసినటువంటి విభాగాలలో వాళ్ళ నైపుణ్యత కోసం వారు వెళ్తారు, ఆ అనుభవాలు పొందుతారు, అందరికీ పంచుతూ ఉంటారు. ఇప్పటికీ స్వరయోగులు హిమాలయాల్లో చాలామంది ఉన్నారు. స్వరయోగంతో పాటు ఖండయోగంతో పాటు హఠయోగం. చంద్రనాడి ధ్యానం చేయాలంటే హఠయోగం అయి ఉండాలి. హఠయోగంలో ప్రవేశం లేకపోతే చంద్రనాడి ధ్యానం చేయలేరు. ఈ యొక్క ప్రాణాన్ని ఇక్కడ తీసుకొస్తారు. ఇప్పుడు ఎంత ప్రాణశక్తి కావాలి? ఇది చీమ తలకాయ ఎంత ఉంటుంది. చీమ తలకాయ ఎంత ఆహారం ఉంటే చాలు దీనికి. ఒకసారి వేసేసుకుంటే ఎంత ఆహారం వేసుకుంటే 6 మాసాలు ఆహారం తినక్కర్లేదు. హైడాఖాన్ బాబా అని ఉండేవారు. వారు 14 సంవత్సరాల పాటు 2 సార్లు భోజనం చేశారు, 2 సార్లు బాత్రూమ్కి వెళ్ళారు. 14 సంవత్సరాల్లో 2 సార్లు భోజనం చేశారు, 2 సార్లు బాత్రూమ్కి వెళ్ళారు. సోమవారి బాబా 100 సంవత్సరాల నుంచి ఏమీ భుజించలేదు. హిమాలయ అత్యున్నత శ్రేణులలో తిరుగుతున్నటువంటి హరిహర కిరాతకగిరి నాగాబాబా 700 సంవత్సరాల పైచిలుక ఆయనకి. అక్కడ మనం కొన్ని కిలోమీటర్ల నుంచి ఏమీ ఉండదు, మొక్కలు కూడా ఉండవు, నీరు ఉండదు, ఫలాలు లేవు, ఇంకా పిజ్జాలు బర్గర్లు అంతకంటే లేవు. కానీ 7 అడుగుల మనిషి ఒక 7-8 అడుగుల ఎత్తున్న గుర్రం పైన అక్కడే సంచరిస్తుంటారు. మనకి కనిపిస్తున్నటువంటి ప్రమాణాలలో వారు ఏమి సాధించారో, ఎలా ఉన్నారో పక్కన పెడితే, వాస్తవానికి వారిని గమనించి కనిపించితే అమ్మో ఇంత గొప్పవాడు కదా, ఈయన చూసిస్తే మనకేదో పుణ్యమో మోక్షం వచ్చేద్ది అన్నట్టు కనుక మనం వెళ్ళి కాస్త నక్క వినయాలు నటిస్తే ఆయన ఎలా చూస్తాడంటే మనల్ని ఆ చూపుల్లోనే మొత్తం అర్థమైపోతుంది. వెధవను చూస్తుంటాడు. ఎందుకంటే మనకు కనిపించేది వేరు, మనం అనుకుంటుంది వేరు, మనలో ఆయనకు కనిపించేది వేరు. దేనికి రామే బతుకులు అన్నట్టు చూస్తాడు ఆయన. మనం అనుకున్నట్టు ప్రేమలు, కరుణలు, అబ్బో ఇంత దూరం నుంచి వచ్చేసారా బిడ్డలారా అని కౌగులించుకోవడాలు, మొహమాటాలు, సందాలు ఏముండవు. నీ మొత్తం సృష్టి అంతా వాళ్ళు చూస్తారు కదా, ఆ కంపు భరించలేక ఇంకో రకంగా చూస్తారు. చెప్పాలంటే అనిపిస్తుంది, ఏంటి ఇంత కష్టపడి ఈయన చూడడానికి వస్తే ఈయనేంటి ఎలా చూశాడు అని. మనకేమో అన్ని చోట్ల పీఠాలు కావాలి, అన్ని చోట్ల ఉన్నతులు కావాలి, అన్ని చోట్ల మనల్ని గొప్ప వాళ్ళని కిర్చూస్తున్నలే కావాలి. పొరపాటున కూడా మన కంపెనీ ఇంత చెప్తే కూడా తట్టుకోలేని పరిస్థితి. ఏం ఆధ్యాత్మికత, ఎక్కడికి వెళ్తాం? ఈ స్వరయోగాలు, ధ్యాన యోగాలు, సుషుమ్న నాడులు ఎక్కడ సద్వినియోగం అవుతాయి, ఎలా ఉపయోగపడతాయి? ఏదైతే మనం వింటున్నామో, ఏదైతే మనం తెలుసుకుంటున్నామో, ఏదైతే మనం నేర్చుకుంటున్నామో అందులో ఎంత శ్రద్ధ, ఎంత ప్రగతిలో మనం ఉన్నామో ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి. దాని పేరే సాధన. అంతేగాని ఇంకో కొత్తది వచ్చిందిరా, కొత్త దేవుడు వచ్చాడు అన్నట్టు
దీన్ని ఒక ప్రత్యేకతగా మనం చూపించుకోవడానికో చేస్తే ప్రయత్నం అయితే శాస్త్రం పక్కకి వెళ్ళిపోతుంది, అశాస్త్రము అజ్ఞానం మనకు మిగులుతుంది, అబాసుపాలు అవుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, స్వరశాస్త్రం చాలా అద్భుతమైన శాస్త్రం, స్వరయోగం చాలా అద్భుతమైన యోగం. దానికంటే గొప్పది, సరళమైనది, సులభమైనది ధ్యాన శాస్త్రం, ధ్యాన యోగం. ఈ విషయాన్ని మీరు నా సమాధానంతో కొంత సమాధాన పడ్డారని ఆశిస్తూ మీ ప్రయత్నాన్ని, మీ అన్వేషణని ఇంకా ముందుకు సాగించడానికి నేను ఇచ్చిన ఈ సమాచారం, నేనిచ్చింది నాకు జ్ఞానమే, నాకు ప్రజ్ఞానమే, కానీ నేను మీకు ఇస్తున్నాను కాబట్టి ఇది సమాచారం అవుతుంది. ఈ సమాచారానికి, ఈ సందేశానికి మీరు మీ బేసిక్ కామన్ సెన్స్, మీ పరిణితి, మీ అవగాహనని తోడు చేసుకొని దీన్ని కనుక ఉపయోగించుకుంటే మీకు ఇది సత్యంగా రూపాంతరం చెందుతుంది. నా అనుభవాన్ని నేను చెప్పాను, నా అనుభవము, నా జ్ఞానము మీకు సందేశము లేదు, సమాచారం మాత్రమే అవుతుంది. బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫర్మేషన్, నాట్ ట్రూత్. మీరు మీ మీ కామన్ సెన్స్తో, మీ అవగాహనతో, ఇప్పుడు నేను ఇందాక 700 సంవత్సరాల కిరాతగిరి నాగాబాబా ఉన్నాడని చెప్పినప్పుడు 700 సంవత్సరాలు ఉంటాయా, ఈయన ఎలా చెప్పాడు, ఇది ఎక్కడైనా ఉండొచ్చు కదా, మరి పేపర్లో రావచ్చు కదా, ఇలాంటి ఆలోచనలు బయలుదేరుతాయి మనకి. ఈ సమూహం అంతా పక్కనే ఉంటుంది. ఈయన చెప్తుందంతా వినొచ్చా, నమ్మొచ్చా? ఎస్, నమ్మాలని, వినాలని, వినడం మాత్రమే, నమ్మాలని మాత్రం ఏమీ లేదు, గుడ్డి నమ్మకం అంతకంటే లేదు. మీ కామన్ సెన్స్తో, మీ వివేకంతో ఈ సమాచారాన్ని మీరు రంగరించి దాని పేరే సాధన. అప్పుడు మీకు దీంట్లో ఉన్న నిజానిజాలు, సత్యాసత్యాలు అవసరమా కాదా మీకు అర్థమైపోతుంది. సో అలా ఇది మీకు సద్వినియోగపడాలని నేను ఆకాంక్షిస్తూ, స్వరయోగ యోగులకి, ధ్యాన యోగులకి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ, ఇంకొక ప్రశ్న. మేడం శ్రేష్ఠ కరీంనగర్ శ్రేష్టమైనటువంటి ప్రశ్న వేసి ఉండొచ్చు. ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటారు కదా, మరి అలాంటప్పుడు మనకి ఏ పిచ్చి ఉండాలి? అయ్య బాబోయ్, ఇది తత్వము, పాండిత్యము తో కూడి ఉన్న ప్రశ్న. శ్రేష్ఠ మేడం కరీంనగర్, ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటారు కదా, రోజు ఆనందం 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 అనుకుంటే ఇందులో ఆనందం ఉందని ఈ అమ్మాయి ద్వారా మనకి అర్థమైంది. ఎవరు పిచ్చి వారికి ఆనందం అంటారు కదా, మరి ఏ పిచ్చి ఉండాలి, మనకు ఏమి పిచ్చి ఉండాలి? ఏం పిచ్చి ఉండాలి అంటే ఎవరి పిచ్చి వారికి ఆనందమే. ఏం పిచ్చి ఉండాలన్నది ఇదేదో కోర్స్ అడిగినట్టు అడిగారు ఈ అమ్మాయి. ఫ్రెండ్స్, ఈ పిచ్చి ఇదొక పిచ్చి, ఇదే ఒక పిచ్చి. ఈ పిచ్చుల్లో చాలా పిచ్చులు ఉన్నాయి. పిచ్చి కొంచెం ముదిరితే వెర్రి అవుతుంది, వెర్రి వ్యాపకాయంతో ఉండాలంటారు. వెర్రి కొంచెం ముదిరితే తెక్క అవుతుంది. ప్రతి తెక్కకు ఒక లెక్క ఉంటుంది. తెక్క కొంచెం ముదిరితే కేక అవుతుంది, కేక కొంచెం ముదిరితే మెంటల్ అవుతుంది. శ్రేష్ఠ మేడం, మీరు అడిగిన ప్రశ్న, ఈ సమాధానం మరింత పిచ్చి పిచ్చిగా ఉందేమో మీకు. నేను అవధానిని, శాస్త్ర అవధానిని, పండితుడిని కాదు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడిని. హిమాలయ తత్వాలతో ప్రతి తత్వాన్ని పోల్చుకొని అందరి దగ్గర సేకరించింది అందరికీ చెప్తూ చేసే ప్రయత్నంలో మీ ప్రశ్న కూడా ఈరోజు మంచి ప్రశ్నే. అనేక పిచ్చులు ఉంటాయి, పిచ్చి పలు రకాలు అంటారు. అందులో స్పోర్ట్స్ పిచ్చులు ఉన్నాయి, గేమ్స్ పిచ్చులు ఉన్నాయి,
చదువు పిచ్చులు ఉన్నాయి, కొంతమంది చదువు పిచ్చి వాళ్ళు పడుకొని లేచింది మొదలు రాత్రి పడుకునేటప్పుడు కూడా చేతిలో ఎప్పుడూ ఒక పుస్తకం ఉంటుంది. అది ఈ పుస్తకం ఆ పుస్తకం, ఫిలాసఫియా, సైన్సా, టెక్నాలజీయా, మనకు అవసరమా లేదా కాదు, చేతిలో పుస్తకం ఉండాలి, చదువుతూ ఉండాలి. వాళ్ళు కనుక అది ఒక పిచ్చి. ఏమంటే పుస్తకాలు మా పిచ్చి, చదవడం మా పిచ్చి అంటారు. కొంతమందిని చూశాను నేను, ఆశ్చర్యపోయినా మనం. వారిని కదిపితే ఏవో పుస్తకాలు చెప్తారు. ఇంత ఇంత యుగాలు ఉన్నాయి, ఇన్ని పుస్తకాలు ఉన్నాయని మనకు ఆశ్చర్యపోతాం. అలాగే ఆర్ట్స్ ఒక పిచ్చి, క్రాఫ్ట్స్ ఒక పిచ్చి, గేమ్స్ ఒక పిచ్చి, స్పోర్ట్స్ ఒక పిచ్చి, వంటలు ఒక పిచ్చి, పాటలు పిచ్చి, కళలు పిచ్చి, సినిమా లాంటి పిచ్చి కొంతమందికి. ఆస్తులు అన్నీ అమ్మేసి ఆ కళ దీంట్లో పెడతారు. నాటకాల పిచ్చి. నాకు చిన్నప్పుడు బాగా నాటకాల పిచ్చి ఉండేది. నాటకాలు రాయడము, వేయించడము, వేయడం, రకరకాల పిచ్చి. ఎవరి పిచ్చి వారికి ఆనందం, నో డౌట్. కాకపోతే ఈ ఆనందాలన్నీ శాశ్వతంగా ఉండవు. ఆ పిచ్చి కుదిరితే ఈ ఆనందం మటుమైపోతుంటుంది. కొత్త పిచ్చి వెతుక్కోవాల్సి వస్తుంది. కానీ దీన్ని శంకరాచార్యులు అంటారు, పిచ్చికి అసలైన అర్థం ఇచ్చారు. నందతి నందతి నందతి. ఎవరైతే నిరంతరం ఆనందంలో ఉంటాడో అది బ్రహ్మానందం, అది ఒక పిచ్చి. కిక్ అన్నమాట. మీరు అడిగిన ప్రశ్న ఖచ్చితంగా 2 అంశాలను దీంట్లో ఉంటుంది. మనుషులకి ఇప్పుడు నేను చెప్పిన పిచ్చి, వెర్రి, తెక్క, కేక, మెంటలు, ఇవన్నీ మనిషిలో ఉండేటువంటి ఆ 3 తత్వాలు. వాత, పిత, కప. వాతము, పితం, పైచము, కపము ఎక్కువైపోతే ప్రకోశించినప్పుడు ఆ వ్యక్తి రకరకాలుగా వ్యవహరిస్తే ఇగో ఈ పేర్లు పెట్టి పిలుస్తారు వాళ్ళని. నాకు తెలిసినంత వరకు పర్యాయ పదాలు పిచ్చ, మెంటల, కేక, ఎర్ర, తెక్క ఏమిటి అంటే వారు అప్పుడప్పుడు ఏవో రంగాలలో ఉంటారు, ఏవో జీవితాల్లో ఉంటారు. అవి దాంట్లో వాళ్ళు అల్లకల్లోలు సృష్టిస్తుంటారు. వాళ్ళని ఈ రకాలుగా పిలుస్తుంటారు. ఇది ఆనందం కాదు. అతి సర్వత్రా వర్జయత్ కదా. ఈ అతి మితి దాటిన తర్వాత మనం ఆధ్యాత్మికతలో ఉన్నా, ప్రాపంచకతలో ఉన్నా, చదువుల్లో ఉన్నా, ఆటల్లో ఉన్నా, పాటల్లో ఉన్నా, పనుల్లో ఉన్నా, ఎందులో ఉన్నా అతిగా వ్యవహరిస్తే దాన్ని పిచ్చి అంటారు. ఆ ఆనందం వారి వరకు ఉంటే పర్వాలేదు, మిగతా వాళ్ళ ఆనందాన్ని కూడా భగ్నం చేయడానికి వీళ్ళు ఆనందం అనుకుంటే అది వెర్రి, మెంటల్, కేక. అది ఎంత ఉండాలి ఆ పిచ్చి అంటే? వ్యాపకాయ ఎంత ఉండాలి, అది అందం. ఈ వ్యాపకాయ అంత వెర్రి లేదు పిచ్చి గుమ్మడికాయ అయిపోయింది అనుకోండి. మిగతా వాళ్ళకి మన ఆనందం ఆధ్యాత్మికతలోనే మనం ఆనందం పొందుతున్నామని అనుకుంటూ మిగతా వాళ్ళ ఆనందానికి మనం భగ్నం కలిగిస్తూ వారి అందరి పనుల్లోనూ చేతులు పెడుతూ వారి ఆలోచనలు మనం అల్లకొల్లోలం చేస్తే దాని పేరు మెంటల్, పిచ్చి, పరాకాష్ఠకు చేరిందనమాట. ఎప్పుడు ఆధ్యాత్మికత అతిని సహించదు, మితిలో ఉండాలి. అప్పుడే ఆనందం, అందమే ఆనందం, ఆనందమే అందం. అందంగా ఉంటుంది ఆ పని, కౌశలత్వంతో ఉంటుంది ఆ పని. ఇక ఆటల్లోకి వస్తే ఎన్నో ఆటలు ఉన్నాయి. ఒక్కొక్క ఆట ఒక్కొక్క పిచ్చి. కబడ్డీ ఆట పిచ్చి, క్రికెట్ అంటే ఎంతోమందికి పిచ్చి. అందుకే ఇంకా ఎందుకు ఈ పిచ్చి గోల అని చెప్పి పిచ్చి మీద ఆడుకునే ఆట పేరే క్రికెట్. ఇది ఒక పిచ్చి మీద ఆడుతారు దాని ఆట. వారు ఒకడు వేస్తుంటే ఒకడు కొడతాడు, దాన్ని కొంతమంది కాపాడాలనుకుంటారు. వీడు కొట్టాలనుకుంది వేరు, వీడు కొడుతుంది వేరు. ఇదంతా ఒక పిచ్చి ఆనందం నడుస్తూ ఉంటుంది. ఇది ఇతరులకు ఇదే ఆటలో ఆ బాలు వెళ్ళి వికెట్లు కొట్టాలని ప్రయత్నం చేయడం వాడి ఆనందం ఉంది. ఆ బాల్ వెళ్ళి ఏదైనా గొప్ప బాలుగా వేయాలనుకోవడం ఉంది. కానీ ఆ బాలు బ్యాటింగ్ చేస్తున్నాను కొట్టాలి, లేదు ఆ వెనకాతలు నిలబడినోని కొట్టాలి, ఎవరినో కొట్టాలనుకుంటే ఇది వెర్రి, కేక, మెంటలు. తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. అది ఆనందం. అది ఎవడు పిచ్చి ఆడికి ఆనందం. నా పిచ్చి నేను ఆడిని కొట్టడం ఆనందం అంటే కుదరదు. ఇక్కడ ఆటలో ఆనందం పొందాలి తప్ప నీ శాడిజంలో ఆనందం అన్నది లేదు. దుఃఖం, ఆనందం ఎక్కడా ఉండదు.
దుఃఖం వస్తుంది అక్కడ. సో అందుకు ప్రతి గేమ్కు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు అతిక్రమిస్తే కబడ్డీ ఆడుతున్నప్పుడు కౌంట్లో ఉన్నప్పుడు కూసిన వాడిని పట్టాలి, పట్టి నిలువరించాలి. అంతేగాని వాడిని పట్టేసి అందరూ పడి వాడిని అన్ని ఇరిసేస్తే అది ఆట ఎలా అవుతుంది? అది రాక్షస క్రీడ అవుతుంది కదా. ఆనందం ఎక్కడుంది అక్కడ? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా జాగ్రత్తగా, చాలా ఎరుకుతో గమనించాలి. అది ఆధ్యాత్మికతలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికతలో ఉన్నాం కదా, మేము ఆలోచించిందంతా కరెక్టే, మేము చేసిందంతా మాపిచ్చి మాకు ఆనందం అంటే పక్క వాళ్ళకి వెర్రి మెంటల్ తిక్క వస్తుంది. అంత ఇంపుగా ఉండదు, రంపు అయిపోతుంది, కంపు అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా మేడం శ్రేష్ఠ గారు జాగ్రత్తగా, ఆనందం అన్నది ఎక్కడొస్తుందంటే ఎక్కడైతే మనం ఆశించడం ఆపేశామో అక్కడ ఆనందం వస్తుంది. ఆశించడం ఆపేయడం దగ్గర ఆనందం వస్తుంది. శాసించడం ఆపేస్తే సంతోషం మిగులుతుంది. శాసించడం ఆపేస్తే సంతోషం మిగులుతుంది. ఆశించడం ఆపేస్తే ఆనందం మొదలవుతుంది. ఇంకా ఎవరు ఆశించడం ఆపాలి అంటే కష్టపడినవాడు ఆశించడానికి అర్హుడు కాదు. కష్టపడినవాడు ఆశించడానికి అర్హుడు కాదు. చాలామంది ఏం చేస్తారంటే పరిగెత్తి పాలు తాగే కంటే నిలబెట్టి నీరు తాగడం బెస్ట్ కదా అని అవి ఇవి తీసేసి పాలు ఇచ్చేయండి తాగేస్తామంటారు. అతి తెలివి అన్నమాట ఇది. కుదరదు. ఎవరు ఆశించుకుంటా ఉండాలి? ఏం పని చేయకుండా, ఏం కష్టపడకుండా నేను ఆశించట్లేదు కదా అంటే నీకేం ఆనందం రాదు. కష్టపడాలి, ఆశించుకుంటూ ఉండాలి. ఇది లా. కష్టే ఫలే. కానీ కష్టపడాలి, ఆశించవద్దు. అప్పుడు నీకు ఆనందం మొదలవుతుంది. కష్టపడి ఆశించడం మొదలైనా ఆనందం ఆవిరైపోతుంది. శాసించడం ఎప్పుడైతే మనం ఆపేస్తామో మనకు సంతోషం మిగులుతుంది, సంతోషం మొదలవుతుంది. అర్హత లేనివాడు శాసించరాదు. ఎవడు పడతాడు శాసిస్తానంటే కుదరదు. అర్హత లేనివాడు శాసించడానికి అర్హుడు కాదు. అప్పుడు సంతోషం మొదలవుతుంది. చూసారు ఎంత గొప్ప ఉందో? ఏమిటి అర్హత? ఎప్పుడు వస్తుంది అర్హత? హక్కులు వచ్చినప్పుడు. హక్కు ఎప్పుడు వస్తుంది? హక్కులు లేనప్పుడు అర్హతలు లేవు, అర్హత లేనప్పుడు హక్కులు లేవు, హక్కులు లేనప్పుడు అది మనం పొందలేము. అందరూ హక్కుల కోసం పోరాడతాం. మన హక్కు, ఎన్నో హక్కులు ఉన్నాయి మనకి. హాయిగా జీవించడం మన హక్కు, ఆరోగ్యం మన హక్కు, ఆనందం మన హక్కు, ఆరోగ్యం మన హక్కు. ఈవేళ పరిస్థితి ఏమైంది? దిక్కు లేకుండా అయిపోయింది వీటన్నిటికీ. మన హక్కులు దేనికి దిక్కులు లేవు. అభ్యర్థిస్తున్నాం. మన హక్కు, మన అర్హత ఆనందంగా జీవించడం ఒక సగటు మనిషి తాలూకా హక్కు, ప్రాథమిక హక్కు. ఆనందంగా ఆరోగ్యంగా జీవించడం ఒక సగటు మనిషి హక్కు. విద్య మన ప్రాథమిక హక్కు, వాక్కు మన ప్రాథమిక హక్కు, మన ఇచ్చ మన ప్రాథమిక హక్కు. కానీ ఎందుకు దేనికి దిక్కు లేకుండా మరి అయ్యో రామా అని ధ్యానం కోసం, ఆరోగ్యం కోసం ఎక్కడెక్కడో వెళ్ళి చేతులు చాపుతున్నాం. ధ్యానావస్థలో ఉన్నాం. మన హక్కు దిక్కు లేకుండా అయిపోయింది. మన హక్కులు ఎవరి చేతుల్లో ఉన్నట్టు అయిపోయింది. మన ఆరోగ్యం, మన హక్కు అనేది ఆరోగ్యశ్రీ కార్డులోకి వెళ్ళిపోయింది. ఆ కార్డు రావడం కోసం, ఆ కార్డు వచ్చిన తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్ళాలో, ఎవడు ఆమోదిస్తాడో, ఎవడు ఆమోదించాడో, ఇగో ఇలాంటి గందరగోళంలో పడిపోయి ఉన్నాం. ఎందుకు ఎటువంటి పరిస్థితి వచ్చింది అంటే మధ్యలో నుంచి ప్రారంభిస్తే కాదు, ముందు నుంచి రావాలి. ఆశించడం మానేస్తే ఆనందం కదా, నేనేమో ఆశించనంటే కుదరదు. కష్టపడాలి. కష్టపడినవాడు ఆశించుకుంటూ ఉంటే ఆనందం మొదలవుతుంది. అర్హత ఉండి శాసిస్తే సంతోషం ఉంటుంది. అర్హత లేకుండా శాసిస్తే సంతోషం ఉండదు. నీకు ఉండదు, ఎవరికి ఉండదు. కాబట్టి ఎవరు శాసించాలి? ఎవరు శాసిస్తే సంతోషం వస్తుంది? అర్హత పొంది. ఎవరు అర్హత ఉంది? ఆ హక్కు వాళ్ళకు ఉంది. ఎలా వస్తుంది హక్కు? ఈ హక్కులన్నీ ఎలా వస్తాయి? ధ్యానం ద్వారా. వెరీ సింపుల్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఏది కావాలన్నా
శ్రేష్ఠ గారు ఒక మంచి ప్రశ్న ద్వారా మనం కొంత పక్కకు వచ్చినా తెలియాల్సినటువంటి విషయమే తెలుసుకుంటున్నాం. మన పిచ్చి మనకు ఆనందం అవ్వాలన్నా, మన మాట శాసనం కావాలన్నా, మనకి కష్టానికి తగ్గ ఫలితం కావాలన్నా, మన ఆరోగ్యం మనకు రావాలన్నా, మన శాంతి మనకు కావాలన్నా, మన దగ్గర దానికి తగ్గ అర్హత ఉండాలి. పత్రిజీ ఒకసారి చెప్పారు ఈ కాన్సెప్ట్. అర్హత ఉన్నవాడికే హక్కు, హక్కు ఉన్నవాడే దాన్ని పొందుతాడు. హక్కు లేనివాడు అది పొందలేడు, దిక్కులేనివాడు అయిపోతాడు. కాబట్టి ముందేం సాధించాలి? హక్కులు మనం కోరుకున్న వాళ్ళందరము మన బాధ్యతగా మన అర్హతని సాధించాలి. అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? ఇగో సాధన. సాధన వల్లనే అర్హత, అర్హత వల్లే హక్కు, హక్కే ఆనందం. మన ఆరోగ్యం కోసం, మన స్వస్థితి కోసం, మన స్వస్థత, మన స్వస్థితి మనకు వస్తే మన స్వస్థత మనకు వస్తుంది. మన స్వస్థితి మనకు లేదు, స్వస్థితి లేదు, స్వస్థత కావాలని వెతుకుతుంటాం. ఎక్కడికి వెళ్ళి వస్తుందో మనకు చెప్పండి. స్వస్థతే ఆనందం, స్వస్థతే ఆరోగ్యం, స్వస్థతే అందం. అందం కావాలి, ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి, కావాలి, రైటే, హక్కే. కానీ అర్హత లేదే. అర్హత కావాలంటే సాధన చెయ్యాలి, ధ్యాన సాధన చెయ్యాలి. ఆషామాషి కాదు ధ్యాన సాధన అంటే. ఎందుకు ధ్యాన సాధన చేస్తున్నారంటే వారి అర్హతలు వారు సాధించుకోవడానికి. అర్హత వచ్చిన తర్వాత వద్దు అన్న ఏ లోకంలో ఉన్న హక్కులు నీ దగ్గరికి వచ్చేస్తాయి. హక్కులు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వాటిని అనుభవిస్తుంటావు. అందరికీ ఉన్నాయి హక్కులు, కానీ దిక్కు లేకుంటున్నాయి. కారణం సాధన లేక, అవగాహన లేక, ఆచరణ లేక అని చెప్పక తప్పదు. ఖచ్చితంగా ధ్యాన సాధన ద్వారా మన అర్హత మనం పొందినప్పుడు ఆనందము, ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, నైపుణ్యము మన హక్కులు అవుతాయి. సకల ఇచ్చలు, సంకల్పాలు మన హక్కులు అవుతాయి. మన హక్కును మనం హాయిగా అనుభవిస్తాము. అందుకే మనకు ఒక ఆశతో ఏదో ఇల్లు దాఖలుపరిచినప్పుడు హక్కుగా దాన్ని రాస్తారు, దీని మీద నీకు హక్కులు ఇస్తున్నామని. నీ ఆస్తి ఏదైనా నుండి నువ్వు అమ్ముకోవచ్చు కానీ భూమి ఎవరిదైనా అమ్మేయచ్చు కదా అని పక్కవాడు భూమి అమ్ముతానంటే చిట్లు పోతుంది. దాని మీద నీకు హక్కు లేదు. భూమి అమ్మడానికి హక్కు ఉంది. దేని మీద? నీ భూమి నువ్వు అమ్ముకోవచ్చు, లేదు నీ భూమి నువ్వు కొనుక్కోవచ్చు. అంతేగాని పక్కవాడి భూమే కదా, ఇది పక్కవాడిదే కదా, నేను అమ్మేసుకుంటానంటే కనుక వాడి హక్కు అది. వాడి అర్హతను బట్టి వచ్చింది. ఆ అర్హత రెండు రకాలుగా వస్తుంది. వాళ్ళ పూర్వీకుల ద్వారా సంక్రమించింది కానీ, లేదు ఈయన స్వార్జితం కానీ రాస్తారు కదా దాంట్లో. సో దాని మీద అన్ని హక్కులు ఉంటాయి. అలాగే ఆరోగ్యమైన, అలాగే ఆనందమైన, విద్య అయినా, ఉద్యోగమైన, వ్యాపారమైన, నైపుణ్యమైన, ఉత్పత్తి అయినా, ఏదైనా సరే ఇంత ప్రయత్నం ఉంటుంది. చిన్నది చేస్తే మనం అన్నీ పొందొచ్చు. ఇంత గొప్ప వైజ్ఞానిక యుగంలో ఆరోగ్యం ఇంకా ప్రజలకు హక్కు లేకపోతే, ఆరోగ్యం కోసం అల్లోరామాన్ని తిరుగుతూ ఉంటే, భోజనం కోసం ఇంకా మనం చూస్తున్న విచారకమైన దృశ్యాలు ఉన్నాయంటే, సకల ప్రకృతి సంపదల పట్ల వారికి అర్హత రాలేదు అంటే చూసారా ఎంత మిస్ అయిపోయినాము. ధ్యానం ఒక్కటే ఇటువంటి అన్ని సరికాని విధానాల నుంచి, సరికాని మరి ఆలోచన నుంచి సరైన అర్హత వైపు, అర్హత ద్వారా హక్కు వైపు ప్రతి ఒక్కరిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అవగాహన పెంపొందిస్తుంది. ఆ పిచ్చి ఉండాలి మనకి. అక్కడ వస్తుంది కిక్కు. నాకు ఆరోగ్యం లేదు అని బాధపడడం కాదు, ధ్యానం ద్వారా నా ఆరోగ్యాన్ని నేను సాధించుకోగలను, అది కిక్కు, అది పిచ్చి. నాకు నైపుణ్యత లేదు అని బాధపడడం కాదు, ధ్యానం ద్వారా నా నైపుణ్యతను నేను సాధించుకోగలుగుతాను, అది పిచ్చి.
ఈ చిన్న చిన్న పిచ్చులు వదిలేసి ధ్యాన పిచ్చి ఉండాలి మనకి. నేను చేయలేకపోతున్నానని కాదు, ఎందుకు చేయలేను. చాలామంది ప్రశ్నిస్తారు, చాలామంది క్వశ్చన్లు పంపిస్తున్నారు. క్వశ్చన్ 80% క్వశ్చన్లు అవే, సార్ ధ్యానం చేద్దాం అనుకుంటున్నాను చేయలేకపోతున్నాను. ఇది కాదు నాకు అడగాల్సింది. చేయదు అనుకోవడం ఎంత సహజమో చేయలేకుండా ఉండడం అంతే సహజం. అది కాదు, ఎందుకు చేయలేను నేను, 2 గంటలు ఎందుకు కూర్చోలేను రోజుకి, నేను అంత చేతగాని వాడినా, అంత శక్తిహీనున్నా, నాకంత పట్టుదల లేదా, ఎందుకు నేను చేయలేను అని పట్టు కూర్చోండి, ఖచ్చితంగా సాధిస్తారు కదా. మనం అంత శక్తిహీనులమా? అంత శక్తిహీనులమైనప్పుడు, అంత చేతగాని వారమైనప్పుడు మన అర్హత ఎక్కడొస్తుంది, మనకు హక్కు ఎక్కడొస్తుంది? అసలు ప్రాథమికంగా ఇవన్నీ కోరే హక్కు మనకి ఎలా వస్తుంది? మనవే, కానీ మన హక్కులు కోల్పోయినాం. ధ్యాన సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి అర్హత వచ్చేస్తుంది. అర్హత ఉన్నవాడికి హక్కులు వెతుక్కుని వచ్చేస్తాయి. ఏ దిక్కునున్నా వారందరికీ 10 మంది అవస్థాన దేవతలు తోడ్పడతారు, అశ్విని దేవతలు తోడ్పడతారు, 108 మంది అశ్విని దేవతలు తోడ్పడతారు. మీ పనులు చేయడానికి ఇంతమంది చుట్టూ ఉన్నారు, కానీ మనకు అర్హత లేదే, పాస్ లేదే. అవస్థాన దేవతలు 10 మంది ఉన్నారు కదా, అష్టదిక్పాలకులు ఉన్నారు కదా, సకల శక్తి స్వరూపాలు ఉన్నాయి కదా, సకల జ్ఞానము ఉంది కదా. దేనికోసం ఇవన్నీ ఉన్నాయి? మన పూర్వీకులు, యోగులు, మునులు, మహర్షులు, సాధకులు, శాస్త్రవేత్తలు చేసినటువంటి యావత్ కృషి అంతా ఉంది మనకు. కానీ మనకి ఇంకా భయము, ఇంకా అశాంతి, ఇంకా అనారోగ్యము, ఇంకా దుఃఖము, ఇంకా రోగము, పీడితము. బికాస్ అన్నీ ఉన్నా, అల్లు నోట్లో శని ఉన్నట్టు అన్నీ ఉన్నా అర్హత లేకపోవడం వల్ల వచ్చినటువంటి ఈ సమస్య. అర్హతను సాధించుకోవడానికి ఉన్న ఏకైక ఒకటే మార్గం, దాని పేరు ధ్యానం. ధ్యానం ధ్యానం ధ్యానం. ధ్యానం చేయండి. మీ రంగాలలో, మీ కోరికలలో, మీ సంకల్పాలలో ఉన్నటువంటి అర్హతలను సాధించండి. అర్హత వచ్చినాక మాట్లాడండి. హక్కుల కోసం పోరాడక్కర్లేదు, హక్కులు వాటికవే వస్తాయి. అందరికీ అన్ని హక్కులు పొందుదురుగాక. ఆనంద, ఆరోగ్య, ఆధ్యాత్మిక, విజ్ఞాన అభిలాషులుగా నిండా నూరేళ్ళు జీవించుదురుగాక. గొప్ప దైవ సామ్రాజ్యాన్ని స్థాపించుదురుగాక. మరిన్ని ప్రశ్నలతో, ముఖ్యంగా యువత అంతాకి విజ్ఞప్తి, మీకు ఇటువంటి సందేహాలు, శ్రేష్ఠ మేడంకి మరొకసారి ధన్యవాదాలు. ఎవరు ఏ ప్రశ్న వేసినా పరిప్రశ్న అయి చక్కగా 10 మందికి ఉపయోగపడే విధంగా నాకు తెలిసినటువంటి, నాకున్నటువంటి జ్ఞానాన్ని నా సమాచారంగా మీకు అందిస్తూ చేసే ప్రయత్నం కొనసాగిద్దాం. 10 మందికి సద్వినియోగం అవుతుంది. తద్వారా మన శక్తియుక్తుల్ని పెంచుకొని, మన అర్హతను పెంచుకొని, మన యుక్తుల్ని, మన హక్కులను మనం సంప్రాప్తించుకుంటూ, అలా పొందిన వారి అనుభవాలను కూడా చెప్పాలని కోరుకుంటూ, నా నెంబర్ 9246636854 వాట్సాప్కి మీ సందేహాలని, మీ ప్రశ్నల్ని పంపించాల్సిందిగా కోరుతూ, రేపు మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.